తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఒక సామాజికవేత్త మరియు సోషల్ ఆంటర్ప్రినర్ అరుణాచలం మురుగనాథం గారిని నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన్ని ప్యాడ్ మ్యాన్ అని పిలుస్తారు. మనందరికి తెలుసు, ఫీమేల్స్కి, ఆడవాళ్ళకి ఈ శానిటరీ నాప్కిన్స్, శానిటరీ ప్యాడ్స్ అంశం చాలామంది పేదవాళ్ళకి కూడా ఇప్పటి వరకు అందుబాటులో లేని అంశం అనమాట. అంటే ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళు ఎఫర్ట్ చేస్తున్నారు, కానీ ఎఫర్ట్ చేయని వాళ్ళు ఇప్పటికీ కూడా ట్రెడిషనల్ మెథడ్సే వాడుతున్నారనమాట. కేవలం 65,000 రూపాయలకే శానిటరీ ప్యాడ్ మేకింగ్ మిషన్ ఆయన ఇన్వెంట్ చేశారు. ఆ పేటెంట్ కూడా ఇతరులు ఎంతమంది అడిగినా ఇవ్వలేదన్నమాట. అరుణాచలం మురుగనాథం స్టోరీ బేస్ చేసుకుని అక్షయ్ కుమార్ హీరోగా ప్యాడ్ మ్యాన్ అనే సినిమా కూడా వచ్చిందనమాట. ఆ సినిమాని ఆర్ బాల్కి గారు డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో రాధికా ఆప్టే మరియు సోనం కపూర్ యాక్ట్ చేశారనమాట. ఆ ఫిల్మ్ 2018లో రిలీజ్ అయింది. దానికి నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చిందనమాట, బెస్ట్ ఫిల్మ్ కేటగిరీ ఆన్ సోషల్ ఇష్యూస్లో. ఇక్కడ మనం చూస్తే అరుణాచలం మురుగనాథం గారికి పద్మశ్రీ కూడా వచ్చింది. అయితే ఆయన ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్కి నామినేట్ అయ్యారు. మనందరం గమనిస్తే చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరియు పేద దేశాల్లో ఈ శానిటరీ ప్యాడ్స్ అంశం అనేది చాలా కీలకమైన అంశం అనమాట. ముఖ్యంగా అడాల్సెంట్ గర్ల్స్ కావచ్చు, లేకపోతే ఉమెన్ కావచ్చు, శానిటరీ ప్యాడ్స్ యాక్సెసిబిలిటీ, ఎఫోర్డబిలిటీ చాలా క్రూషియల్. చాలా దేశాల్లో, ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, భారతీయుల్లో ఇంకా పేద మహిళల్లో ఇంకా క్లాత్ వాడతారనమాట. వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఈ శానిటరీ నాప్కిన్స్ వాడరు. శానిటేషన్ కానీ, మెన్స్ట్రువల్ హైజీన్ కానీ, దాని తర్వాత వాళ్ళ రకరకాల డిసీజెస్ కానీ ఈ పాత తరం పద్ధతుల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళ హెల్త్కి. అంతేకాదు వీటి డిస్పోజల్ కూడా ఒక ప్రాబ్లం అనమాట. ఈ లో కాస్ట్ శానిటరీ ప్యాడ్ మిషన్ అనేది చాలా అవసరం అనమాట. అటువంటి ఒక ఇన్వెన్షన్ చేసి మహిళల జీవితాన్ని సులభతరం చేసినందుకు ఆయన్ని నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేశారు. నోబెల్ పీస్ ప్రైజ్ నామినేషన్, స్క్రీనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది మొత్తం, అంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా 8 months జరుగుతుంది అనమాట. మొదటగా నార్వీజియన్ నోబెల్ కమిటీ 5 member కమిటీ ఉంటుంది. వాళ్ళు కొన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ నామినేషన్స్ అన్ని కూడా ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వీళ్ళపైన డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తే ఆ తర్వాత ఫైనల్ స్టేజ్లో షార్ట్ లిస్ట్ చేసిన పేర్లోంచి ఒక పేరు నిర్ణయిస్తారనమాట. మనం చూస్తే 2025 సంవత్సరంలో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఒక వెనిజులన్ యాక్టివిస్ట్ ఆవిడ మరియా కొరీనా మచాడోకి వచ్చిందనమాట. ఆవిడ డెమోక్రటిక్ రైట్స్ కోసం వెనిజులాలో పెద్ద పోరాటమే చేశారు. అప్పట్లో ఆవిడ అండర్ గ్రౌండ్లో ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత రీసెంట్గా ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వెనిజులా మీద కన్నేశారో, వెనిజులాని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారో, ఆ టైంలో ఆవిడ అంటే మరియా కొరీనా మచాడో తన నోబెల్ పీస్ ప్రైజ్ తీసుకెళ్లి డొనాల్డ్ ట్రంప్కి దారాదత్తం చేశారు. అయితే నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ట్రాన్స్ఫరబుల్, షేరబుల్ వస్తువు కాదు.